వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారితో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన దానికి సంబంధించి ఏం మాట్లాడారేమో ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. ఏం మాట్లాడారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, అలాగే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, వీరికి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక ఏపీ అసెంబ్లీలో నిన్న కొంత ఆసక్తికరమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్న విషయం మనం చూసాం. నిన్న కాదు మొన్న. అయితే ఇక్కడ బద్ధశత్రువులుగా పేరున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి మధ్య అసెంబ్లీ వేళ వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం, దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశమైన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత ఆయన కూడా రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడారనే దానికి సంబంధించి కూడా మనం ఛానల్లో వీడియో ఉంది, మీరు చూసుకోవచ్చు. అయితే ఒకవైపు ఇప్పుడు జగన్ పైన కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకున్న రఘురామరాజు ఆ అవకాశం ఉన్నప్పుడు కూడా మరోవైపు అసెంబ్లీలో ఆయన పలకరించడం పైన కూటమి పార్టీలో కొంత మిశ్రమ స్పందన అయితే వ్యక్తమైంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఆయన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోనూ స్పందించారు. అందరూ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనకి సంబంధించి, ఆయన యొక్క స్పందనకు సంబంధించి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారితో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన తీరుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ రియాక్ట్ అయ్యారనమాట. అయితే ఆయన అసెంబ్లీలో గవర్నర్ నేను ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా ధన్యవాదాలు తెలిపేసిన తీర్మానం చర్చల్లో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఘటన పైన కూడా ఆయన స్పందించారు. నిన్న కాదు మొన్నని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే రఘురామకృష్ణరాజు గారిని పొగడ్తలతో ముంచెత్తేశారు. ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఏంటి అనేది ఇక్కడ మనం చూసినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ మనం కనుక చూసినట్లయితే రఘురామ వంటి వారి నుంచి కూడా తనెంతో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే ఏదైతే ఉందో అది నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా నేను నేర్చుకుంటాను అంటున్నారే కానీ నాకు తెలుసులే అనేది అవ్వట్లేదు. అంటే ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియవు. అవి కాలానుగుణంగా అనుభవం పరంగా కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. అయితే అన్ని మంచి పనులకు ఉపయోగించాలనేది మాత్రం మనం నేర్చుకోవాలి. ఆయన తన తన యొక్క ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి అనే ఒక ఉద్దేశాన్ని కూడా చెప్పుకొచ్చారు. అంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన దానికి సంబంధించి మనం అందరం కూడా రఘురామకృష్ణరాజు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు కూడా ముసి నవ్వులు అయితే కురిపించేశారు. అంటే ఈ మాట చెప్పగానే ఎందుకు అంటే గత ప్రభుత్వం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో పెట్టి హింసించి ఆ విషయాలు ఆయన కొట్టడం, ఆయన్ని చంపేయాలని ప్రయత్నించారని ఇవన్నీ కూడా మనం విన్నాం. మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన పని. అయితే అసెంబ్లీలో కనిపించగానే జగన్ను నవ్వుతూ రఘురామకృష్ణరాజు గారు పలకరించడాన్ని కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రశంసించేశారు. ఎందుకంటే కూటమి అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు తమ వారిపై దాడులు చేస్తున్నారని, ఆయన తాము బలంగా ఉంది కదా, అంటే మనకి ఇప్పుడు టీడీపీ కూటమి చాలా బలంగా ఉంది కదా అని దాడులకు దిగొద్దంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు, అలాగే రఘురామకృష్ణరాజు గారు జగన్ను పలకరించిన తీరుకు సంబంధించి వీళ్ళిద్దరినీ నిదర్శనంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి, వీళ్ళని అభినందించాలంటూ కూడా చెప్పుకొచ్చారు. నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కలిసినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆయన భుజం పైన చేసి మాట్లాడినటువంటి అది రెగ్యులర్గా సభకు రావాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి దానికి సంబంధించి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, రఘురామకృష్ణరాజు గారినేమో అరెస్ట్ చేయించి, బర్త్డే రోజు అరెస్ట్ చేయించి తర్వాత జైల్లో పెట్టి ఆయన కొట్టడం ఇవన్నీ కూడా చూసాం. ఆ తర్వాత ఏదైతే ఉందో 53 రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ కేసులని రకరకాల కేసుల మీద కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించారు. అంటే వీళ్ళిద్దరిని పెట్టించినా కానీ వాళ్ళు అటువంటిది మనకొద్దు, మనకు సంఖ్యాబలం ఉంది కదా అని చెప్పి వాళ్ళపైన చేయాల్సిన అవసరం లేదు. మనం 100% ప్రజలు మనకి ఎందుకోసం మనల్ని గెలిపించారో ఆ పని మీదనే మనం ఉండాలంటూ కూడా వీళ్ళిద్దరిని ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీ ఇద్దరిని చూసి మేము నేర్చుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చి అలా పొగడ్తలతో ముంచెత్తేశారు.
తప్పనిసరిగా నిజంగా ఇటువంటి విషయాలను కూడా ఇటువంటి మంచి మనసు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఉందని కూడా మనం చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కామెంట్స్ పైన కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.